ఆరోగ్యపరంగానూ ఆచారపరంగానూ అరటికి ఉన్న ప్రత్యేకత అంతా ఇంతా కాదు. అన్ని కాలాల్లోనూ దొరికే ఈ మధుర ఫలం రుచి చూడని వారుండరు. బుజ్జి పాపాయిల నుంచి పండు ముసలి వరకు అందరి జిహ్వ చాపల్యం తీర్చిన అరటి కొన్నేళ్లుగా తెగుళ్ల బారిన పడి రుచి కోల్పోతుంది. ఆ తీపి తరిగిపోతున్న తరుణంలో కొవ్వూరు అరటి పరిశోధనా సంస్థ కొత్తగా మరింత రుచికరమైన ఫలాలు అందించే మొక్కలు అందుబాటులోకి తెచ్చారు. దుంప తెగుళ్లతో సతమతమవుతున్న అరటి రైతులకు 2 మేలు రకాల ఫలాలు అందించింది పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు అరటి పరిశోధనా సంస్థ. 2 ఏళ్ల ప్రయోగాల ఫలితంగా కొత్త అరటి పిలకలు అందుబాటులోకి తెచ్చింది. అమృతం రుచిని ఇన్నాళ్లు ప్రజలకు అందించిన అమృతపాణి రకం దుంప తెగుళ్లతో అంతరించే స్థితికి చేరుకుంది. అమృతపాణికి పోలి ఉన్న మార్తమాంది అదే పరిస్థితి. తెగుళ్లతో దిగుబడి తగ్గి రైతుకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తోంది. 30 ఏళ్లుగా అరటిలో రారాజుగా వెలిగిన అమృతపాణి, మార్తమాన్ రకాలు పండించాలంటే రైతు బెంబేలెత్తుతున్నారు. ఈ సమస్య పరిష్కారానికి 2 ఏళ్లుగా పరిశోధనలు సాగిన కొవ్వూరు పరిశోధనా సంస్థ ఇదే రుచి, పరిమాణం కలిగిన 2 రకాలు సృష్టించింది. తినేందుకు యంగాబీ KM5, కూరలకు వినియోగించేందుకు ఫయా 3 రకాలు సిద్ధం చేసింది. 2 ఏళ్లుగా ప్రయోగాత్మకంగా సాగు చేసి మంచి ఫలితాలు రాబట్టి పూర్తిగా పండించే విధంగా కిట్లు పంపిణీ చేస్తున్నారు. రాష్ట్రంలో సాగవుతున్న 90,000 హెక్టార్ల అరటి సాగులో 50% కర్పూర, తెల్ల చక్కెరకేళి, అమృతపాణి పండుతోంది. కృష్ణా, ఉభయ గోదావరి, గుంటూరు జిల్లాలో అమృతపాణి పెద్ద ఎత్తున సాగయ్యేది. పనామా తెగులుతో సాగు తగ్గిపోయింది. పనామా వ్యాధి తట్టుకునేలా 2 రకాలు పరిశోధకులు సృష్టించారు. మనం ఈ దుంపకుళ్ళని తట్టుకునే రకం ఇప్పుడు ప్రస్తుత మనం చేస్తున్న రకాల్లో ఒక్క కర్పూర చక్కెరకేళి తప్ప ఏ రకం కూడా దుంపగుళ్ళకి తట్టుకునే స్తోమత లేదు. అందువలన అన్ని రకాలకి ఆ బెడద ఉండటం వల్లనే ఈ యంగాంబి KM5, ఈ ఫయా 3 రకాలని తప్పనిసరిగా మనం ముందుకు తీసుకెళ్లే బాధ్యత మా పరిశోధనా స్థానం మీద ఉంది. దీన్ని మినీ కిట్స్ కింద ఇచ్చి రైతులు అనుభవాలను తీసుకున్న తర్వాత దీని వెరైటీగా మన రాష్ట్రంలో రిలీజ్ చేయడం జరుగుతుంది. కొవ్వూరు అరటి పరిశోధనా సంస్థ సృష్టించిన 2 రకాలు ఇస్తున్న ఫలితాలతో భారత వ్యవసాయ పరిశోధనా పథకం వారు సాగుకు సిఫార్సు చేశారు. ఒక్క పంటకాలంలో ఒక్కో గెలకు 140 నుంచి 160 పండ్ల వరకు వస్తాయని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ రకం పంట విస్తరిస్తే మళ్లీ అరటి రైతు మోమున దరహాసం వెల్లివిరుస్తోంది.